కొబ్బరి చెట్లో దిగుబడి తక్కువ వస్తుందంటే ఈ రూట్ ఫీడింగ్ మెథడ్ని మీరు ఫాలో అయితే చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నది వచ్చి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి కోకోనట్ ఈల్డింగ్ తక్కువ అవుతుందనేసి మనకి టానిక్ అయితే తయారు చేశారనమాట. సో ఇది వచ్చి న్యాచురల్ మెథడ్ అనమాట. సో కొబ్బరి చెట్టు నుంచి ఒక 3-3.5 అడుగులు వదిలే దూరంలో అక్కడ మీరు ఫ్రెష్ కొత్త ఒక మిడిల్ రూట్ని రెడ్ కలర్ ఉండేదాన్ని చూసి దాన్ని సెలెక్ట్ చేసుకొని సో దాంట్లో మీరు ఒక 40 ml ఆఫ్ ఈ కోకోనట్ టానిక్ని తీసుకొని ఇంకా 160 ml ఆఫ్ వాటర్ అనేది తీసుకొని సో ఆ ప్లాస్టిక్ కవర్ ఉన్నాయి కదా దాంట్లో పోసి ఆ కొత్త రూట్ ఉన్నాయి కదా సో ఆ రూట్లో వేసి కట్టేయాలన్నమాట. సో ఇట్లా కట్టేస్తే ఇది కోకోనట్ ట్రీ వచ్చి రూట్ వచ్చి మనకి 3 days నుంచి లేదు 3 hours ఈ బిట్వీన్ గ్యాప్లో ఎప్పుడైనా మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. కొన్నిసారి 3 hoursలో కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్లా చేసుకోవడం వల్ల మీకు న్యాచురల్గా మీకు ఈల్డింగ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట కోకోనట్ ట్రీలో. సో ఇది వచ్చి మీరు సంవత్సరానికి ఒక 4 times డివైడ్ చేసుకొని మీరు 4 months వన్ టైం ఇవ్వడం వల్ల కోకోనట్ ట్రీ చాలా మంచి ఈల్డింగ్ వస్తుంది. మొగ్గ కింద పడిపోకుండా ఈల్డింగ్ బాగా రావడానికి సైజ్ రావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుంటే బాగుంటుంది అనేసి చెప్తున్నాను.